UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు తెలంగాణలో మాత్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా హాట్ టాపిక్గా మారిన హైడ్రా మాత్రము దూకుడు పెంచి చాలా వరకు కూడా బఫర్ జోన్లో ఉన్న అన్నిటిని కూడా కూల్చివేస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న అక్రమము ఏంటి అనంటే ఇక్కడ సున్నం చెరువులో ఉన్నటువంటి పేదల ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కూల్చే క్రమంలోనే తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు కూడా లేకుండా ఇళ్లపై ఎగబడి ఈ హైడ్రా మా ఇండ్లన్నీ కూడా కూల్చివేశాయని చాలా అంటే చాలా ఆవేదనకి వాళ్ళు గురవుతున్నారు ఇక్కడున్న నివాసులు అయితే. ఎందుకంటే వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఎక్కడి నుంచో ఇక్కడికి హైదరాబాద్ నగరానికి బ్రతకడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి కూడా ఇది మేము అక్రమంగా నిర్మించుకోలేదు, మేము ఈ అక్రమంగా దీన్ని స్వాధీనం చేసుకోలేదు, ఈ చెరువులని మేము కొనుక్కొని ఇక్కడ కట్టుకోవడం కూడా జరిగింది. అలాంటిది మమ్మల్ని ఈరోజు మోసం చేసి మరి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు ఇక్కడ. అంతేకాకుండా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకుల భూములు కూడా అక్రమంగా వాళ్ళు స్వాధీనం చేసుకొని కూడా మరి కబ్జా చేసుకున్న భూములన్నిటికీ నోటీసులు ఇచ్చి 30 రోజులు టైం పెట్టారు. అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అన్నది కూడా వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డిది కూడా మరి బఫర్ జోన్లో ఉండడంతో నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు కూల్చివేయకుండా ఆపారు. కానీ మావి మాత్రం ఎందుకు, మేము ఒక పూట ఈ పూట కష్టం చేసుకుంటే ఇంకో పూట మాకు తిండి సరిగా కడుపుకుండదు. అలాంటి వాళ్ళు కష్టం గమనించకుండా వీళ్ళు ఎందుకు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్ళని కూల్చివేసి ఈరోజు రోడ్డు మీద ఎండలో చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మేము బతకాల్సిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి మాకు తీసుకొచ్చారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, నిజంగా వీళ్ళకు నోటీసులు ఇవ్వలేదా ఏంటి, వీళ్ళు నిజంగా అక్రమంగా కట్టుకున్నారా ఈ కట్టడాలు, ఏం జరిగింది అసలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటమ్మా? నా పేరు సిరిబాయి. సిరిబాయి, ఎప్పుడు అంటే మీకు ఏ నోటీసులు కూడా ఏమన్నా చెప్పారా ముందుగానే వచ్చి మీరు ఖాళీ చేయాలి ఇక్కడ నుంచి అని? చెప్పలేరు మేడం, ఖాళీ చేసుకోండి వెళ్ళిపోరు అని చెప్పలేరు. మేము పొద్దునే లేచినాము బడా 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 కుల సగం తీసిన పొద్దున 6 గంటలకే 5 గంటలు ఎప్పుడు వచ్చేసింది. కానీ సండే ఉండే మేడం, సండే రోజు ఇంకా అలసిపోతాము పోము, లేచి వంట గిట్లా చేసుకుందామంటే ఏడా చేసుకున్నా వచ్చి కనీసం మీరు ఆగమని చెప్పినంత గ్యాప్ కూడా వాళ్ళు తీసుకుపోయారు. అంటే పోలీసులు మిమ్మల్ని కొట్టుకుంటా తీసుకుపోయారు. ఇగో దెబ్బలని దాకినాయి, ఇగో అన్ని పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలు. మరి అంత కఠినంగా ఎందుకు ఉంటుంటారు మీరు, అవసరం ఏముండే పోలీస్ సామాన్ అని అట్లా అన్ని సామాన్లు అక్కడనే ఉన్నాయి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? ఇక్కడ 10 సంవత్సరాలు. పైసలు ఇస్తలేము, జాగాలోది ఫ్రీగానే ఉంటున్నాం, కూలి చేసుకొని బతకట్టు. ఒకరోజు తలుగుతుంది పని, ఒకరోజు తలగదు, ఒకరోజు చేస్తాం, 2 రోజులు తలుగుతుంది, అడ్డమైన తలగదు, లేవర్ పని చేసే వాళ్ళం.
అదే లేబర్ పని చేసుకుంటారు కదా, మరి వీళ్ళు వచ్చినప్పుడు కానీ కనీసం మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు అని చెప్పేసి ఏం చెప్పలే ఆ పొద్దున పూట కూడా? పొద్దున చెప్పలే, ఎప్పుడు చెప్పలే, చెప్పకుండానే కూల్చేసిండ్రు. మరి వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి కూల్చడానికి పోలీసులు వచ్చారు, వీళ్ళంతా వచ్చారు. లేడీస్ వాళ్ళు లేడీస్ సామాన్ ఇస్తామంటే లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుకుంటే ఆడ వరకు పోయింది. అంటే లేడీస్ కూడా కొట్టి లేడీస్ కొట్టిండ్రు, మాకు కొట్టిండ్రు, మీకు కూడా కొట్టి. కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమన్నా, ఇప్పుడు కూల్చేసి కూడా 3 రోజుల పైన అయిపోయింది, మరి ప్రభుత్వం ఏమన్నా మీ దగ్గరికి ఎవరి ద్వారానన్నా పంపించి మీకు ఏమన్నా హెల్ప్ చేస్తామని చెప్పారా? ఎవ్వరు ఏం చెప్తలేరు. ఇప్పుడు మరి ఎక్కడ ఉంటున్నట్టు మీరు? నైట్ అగో ఆడ మంట పెట్టుకుంటాము, చుట్టూ కూర్చుంటాము, వర్షం వస్తే కాగితం ఇట్లా పెట్టుకొని కూర్చుంటాం అంతే. పిల్లలు ఎంతమంది మీకు? ఒక కూతురు, ఒక కొడుకు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? తాండూరులో హాస్టల్లో ఉంది పిల్ల, ఒక పిల్లవాడు కుడిగిచ్చల హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో ఉన్నారు. మరి ఇప్పుడు చాలా ముఖ్య నేతలు కూడా ఉన్నారు ఇందులో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళవి కూడా మరి బఫర్ జోన్లో ఉన్నట్టుగా నోటీసులు ఇచ్చారు. మరి వాళ్ళవి మీకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాది మాకు నోటీస్ ఇవ్వలేదే, మాకు ఖాళీ గుళ్ళ కొట్టిర్రు. వాళ్ళ నెల రోజుల్లో నోటీస్ ఇచ్చిన వాళ్ళ పెద్దోళ్ళు అయ్యింది కదా, వాళ్ళు డబ్బుల్లో అయ్యింది కదా, వాళ్ళ ఎందుకు గుళ్ళ కొడతారు? మేము పాదోళ్ళం కదా, మా గుడిసెలు ఖాళీ రేకుల రూములు ఇట్లా చేసి పెడితే ఇట్లా ఒత్తుకుపోయి మా గుళ్ళ కొడుతున్నాడు. ఆ ఓట్లు వేసినప్పుడు ఎట్లా వేసి గెలిపించినాము రేవంత్ రెడ్డికి, ఇట్లా చేయాలి మాకు ఇట్లా చేస్తాడని గెలిపించినాము. ఇంకొకసారి ఓట్లు అడగానికి వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడు మరి కనీసం మీకు ఎలాంటిది పలానా చోట మీకు ఆధారం చూపిస్తామని ఏమన్నా చెప్పారా? ఎప్పుడు వరకు ఏం చెప్పలేడు. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? మేమేం కోరుకుంటాం, మా సామాన్లు సగం లోపట అయినాయి, సగం సామాన్లు తీసినాము. మళ్ళీ రోజు వచ్చి ఆ తెత్త లేపి ఈ సామాన్లు అన్నీ ఒకటొకటి తీసినాం, సగం సామాన్లు దాని కిందనే ఉన్నాయి అన్ని. అంటే మీరు సామాన్లు కూడా బయట పెట్టుకునే అంత టైం కూడా మీకు ఇవ్వలేరు. అంటే ఇప్పుడు అందులో సామాన్లు కూడా మొత్తం పడిపోయినాయి, గోడల కింద అక్కడనే ఉన్నాయి. మట్టి ఇక్కడ ఉండే ఆ మట్టి తీసి గ్యాసులు అవి తీసినాం అంతే. గ్యాసులు అవి దొరికిన సామాన్లు మాత్రమే పక్కకు పెట్టుకున్నారు, మిగతా అయితే దాని కిందే పడిపోయినాయి. ఇప్పుడు కూడా ఇక్కడ కుప్లింగులు ఇంకా నేలమట్టం చేస్తున్నాయి కదా, అవి మా ప్రభుత్వం వాళ్ళే పెట్టి చేయిస్తున్నారా? ఇంకా ఇవి ఉండదో వాళ్ళే చేసుకున్నారు అట్లా. ఇప్పుడు ఎలాంటి స్పందన అయితే మళ్ళీ లేదు ప్రభుత్వం నుంచి, కానీ మేము మీకు ఇలా ఆదుకుంటాము, మీకు పలానా కాడ మీకు ఉంచుతామని చెప్పి ఏం చెప్తలేరు. మా దగ్గరికి ఎవరు పట్టించుకుని కూడా వస్తలేరు. దాదాపు ఇప్పుడు మీకు ఎంత నష్టమైనట్టు? ఇప్పుడు దాదాపు అంటే మాకు ఇక్కడ 30,000 లాస్ మాకు. 8 మంది మేము రోజు పనికి పోయేటోళ్ళం, 30,000 లాస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.